ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వీరికి పంచమ స్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి, లాభస్థానంలో రవి, శుక్ర, రాహు సంచార స్థితి, వ్యయంలో బుధుడు, గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, అలాగే కిరాణం షాపులు, అలాగనే వ్యాపార సంస్థలు నడిపించేటువంటి వారందరూ కూడా సాఫ్ట్వేర్, హార్డ్వేర్, వస్త్ర వ్యాపారాలు, స్వర్ణకారిత వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం. ఎందుకనగా వ్యయంలో గురువు, బుధుడు సంచారం చేయడం వలన అప్పుడే యోగము, అప్పుడే విచారము, అప్పుడే కొత్త ఆలోచన అన్నీ వెంట జరుగుతూ ఉంటుంది. కనుక అనేక రకాలైన సమస్యలు పొంచి ఉంటున్నాయి. ఇలాంటి కాల సమయంలో వ్యయంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు అలాంటి దోష నివృత్తి కోసము వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, అదే కాకుండా కూడా పశువులతో, పక్షులతో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకం మీరు అవ్వగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము మీరు కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామిని స్మరించడం, ధ్యానించడం, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం వలన మీకంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.